సార్ నమస్తే సార్. నమస్తే సార్ ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు 2, 3 పార్టీలు కలిసి రాబోతున్నాయి. ఇంకోవైపు జగన్ గారు మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే ఒక నినాదంతోనే వెళ్తున్నారు. ఎలా ఉండబోతుందంటారు 2024లో? 2024లో ఒక రాష్ట్రంలో ఒక కురుక్షేత్ర యుద్ధం జరగబోతూ ఉంది. ఈ యుద్ధంలో పచ్చ మీడియాకి ప్రజాప్రభుత్వానికి ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది 2024లో. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అలాగే సామాజిక న్యాయం పట్ల బీసీలకు ఎస్సీలకు వేసేటువంటి పెద్దపీటతోటే పెద్ద ఎత్తున ఆయన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా గతంలో స్వాతంత్రం తర్వాత బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఇంత సామాజిక విప్లవాన్ని తీసుకురావటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ ముద్ర 50% పైగా వారికి పదవుల్లో స్థానం కల్పించటం, మళ్ళీ రేపు 2024లో శాసనసభ్యులుగా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు. ఈ ప్రయోగం మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా అవలంబించే విధంగా 2024 ఎన్నికల తర్వాత అందరూ కూడా ఇదే ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారనేటువంటిది నా అభిప్రాయం కాదు, ఇది రాష్ట్ర ప్రజల మెజారిటీ ప్రజల అభిప్రాయం. సార్ నిన్న చూసుకుంటే చంద్రబాబు గారే స్వయాన పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి మరీ కలవడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళ ఇద్దరి కలయికతో ఒకవైపు ఒక భయం అనేది నెలకొనింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో. ఆ పొత్తుతో ప్రపంచం సృష్టించబోతున్నారు అనేసి అంటున్నారు. ఎంతవరకు ఈ పొత్తు అనేది పనిచేస్తున్నారు? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, లేదంటే అవసరమైతే భారతీయ జనతా పార్టీ రాకపోతే కాంగ్రెస్తో కమ్యూనిస్టులతో అయినా పొత్తు పెట్టుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారు ఒకటేనండి, దీంట్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల వారికి రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకత ఉంటే వీరు ఎవరితో పొత్తుకెళ్లాల్సిన అవసరం ఉందండి? తెలుగుదేశం పార్టీకి 40 years ఇండస్ట్రీ అనుకుంటున్న చంద్రబాబు నాయుడుకి అలాంటి అవకాశం లేదు. వాళ్ళు అన్ని పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, కేఏపాలతో సహా అన్ని పార్టీలతో వాళ్ళు కలిసి పొత్తు పెట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఉన్నటువంటి పొత్తుని వాళ్ళు ఏమాత్రం కదిలించలేరు. వాళ్ళకి బలం లేదు కాబట్టి పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. అంటే మాకు బలం వచ్చింది, ఒకవైపు యువకాలం చూసుకుంటే ప్రజాదరణ పెరిగిపోయింది. మాకు ఆల్రెడీ రేపు సంబరాలు చేసుకోబోతున్నారు సార్. 3000 కిలోమీటర్లు కంప్లీట్ పూర్తి అయిపోయింది. యువ గంగాళం లోకేష్ గారి యొక్క పాదయాత్ర ఎట్లా నడిచిందో అందరం చూసాం. అర్ధరాత్రి పూట పాదయాత్రలు చేసినటువంటి రాజకీయ నాయకుడు మనం ఎవరో చూడలేదు. రాత్రికి రాత్రే నియోజకవర్గాలు ఓవర్ నైట్లోనే నియోజకవర్గాలు దాటి పక్క నియోజకవర్గాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ప్రజలు చాలా హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు. ఇది సీరియస్గా తీసుకోవట్లేదు. ఆయన పాదయాత్రను కానీ, ఆయన నాయకత్వాన్ని కానీ, ఆయన శాసనసభ్యత్వాన్ని, రేపు ఆయన పోటీ చేయబోయే విషయాన్ని కూడా చాలా కామెడీగా తీసుకుంటున్నారు. ఎందుకంటే నిజమైన ఒక ముఖ్యమంత్రి కుమారుడు అంటే అతనికి మాటల్లో ఉండేటువంటి వాక్చాతుర్యం కానివ్వండి, రాజకీయ పటిమ కానివ్వండి, అతనికి దాని మీద పొట్టు అనేది లేదు. ఆయన ప్రవేశమే ఎమ్మెల్సీగా రంగప్రవేశం చేయటం, దొడ్డిదారిని వచ్చేసి మంత్రి అవటం, ఆ తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయటం, అది ఓడిపోవటం అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. రేపు కూడా ఆయనకి 2024లో మంగళగిరిలో ఆశాభంగం తప్పదు. బీసీల చేతిలో ఆయనకి ఘోర పరాజయం 2024లో ఎదురుగాబోతూ ఉంది. మంగళగిరి నియోజకవర్గం చరిత్ర సృష్టించబోతా ఉంది. ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాననేసి వాళ్ళ నాన్నగారికి సవాల్ చేశారు నారా లోకేష్. ఇవ్వచ్చు, ఆయన ఎన్ని గిఫ్ట్లు అయినా ఇవ్వచ్చు. ప్రజలు మంచి గిఫ్ట్ ఇస్తారు లోకేష్ గారికి. గంజి చిరంజీవి గారు అనే కాదు, ఎవరికి ఇచ్చినా కూడా బీసీ అభ్యర్థి మంగళగిరిలో ఉంటారు. గంజి చిరంజీవి గారికి ఇచ్చినా కూడా ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారే. ఇక్కడ పద్మశాలీలు పెద్ద ఎత్తున 50,000 పైచిలకు మంది ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నారు. అలాగే యాదవులు కానివ్వండి, ఇతర కులాలు కానివ్వండి, పెద్ద ఎత్తున బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరే కాదు, రాష్ట్రంలో మెజారిటీ సింహభాగం బీసీలకి ఎస్సీలకి పెద్దపీట వేస్తున్నారు. అది బీసీలందరూ కూడా ఈ సంక్షేమ పథకాలకి, ఈ సామాజిక విప్లవానికి అందరూ కూడా ముందుగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక ఓట్ల మెజార్టీ ఈ రాష్ట్రంలో గెలిపిస్తారనేది నా యొక్క. సార్ ఈ ఏదైతే 11 మంది కొత్త ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది, ఈ స్థాన చలనం అనేది జరిగిందో ఇది కేవలం భయంతోనే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి అంటున్నారు. ఎంతవరకు ఏమండి, రాష్ట్రంలో భయంతో ఉన్న శాసనసభ్యులందరినీ అలా మార్చాల్సి వస్తే 175 మంది శాసనసభ్యుల్ని కొత్త వాళ్ళని తీసుకుని గెలిచేయచ్చుగా. అట్లని కాదు, భయం అనేది కాదు. గత పాలకులకి గత రాజకీయ పార్టీలకి భిన్నంగా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా అధికారం అందరికీ అందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో, మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇది ఎవరినేదో తక్కువ చేయాలి, ఎవరినేదో ఎక్కువ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు. వారిని కూడా సముచిత స్థానంలో కూర్చోబెట్టాలి. ఇంతవరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు మేము ఎన్ని సీట్లు ఇస్తాం, 20% సీట్లు ఇస్తాం, 50% సీట్లు, ఇవన్నీ కాగితాలకి నోటి మాటలకి పరిమితమైంది. ఇవాళ పెద్ద ఎత్తున దాన్ని ఆచరణలో చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకి రేపు మీరే చూడబోతున్నారు, బీసీలకి 2024లో ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నాడు, ఆయన ఎంత బ్రహ్మాండంగా గెలవబోతున్నారు. బీసీలు ఒక పెద్ద విప్లవాన్ని తీసుకొస్తున్నారు. బీసీలు 40 సంవత్సరాలు 50 కిందట 1983లో ఎన్టీ రామారావు గారు కొంతమంది బీసీలని చేర్చి కొత్త వారికి అవకాశం ఇచ్చాడు. 40 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రపంచాన్ని బీసీలకు పెద్దపీట వేసి మళ్ళీ వాళ్ళకి సీట్లు కల్పించబోతున్నారు. ఘన విజయాన్ని కూడా అందుకోబోతున్నారు. జగన్ గారి మీద వ్యతిరేకతతో 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంతా మాతో టచ్లో ఉన్నారు అనేసి టీడీపీ నేత నారా లోకేష్ గారు కూడా మనం మాట్లాడడం జరిగింది. టీడీపీ లీడర్లు కూడా అంటున్నారు. సార్ ఎంతవరకు వ్యతిరేకత ఉందంటారు? అసలు మాతో ఉన్నారు, టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు సహజంగా ఒక వ్యక్తిని నీకు ఇక్కడ సీట్లు లేదంటే కొంత అసంతృప్తి ఉంటుంది, సహజంగా ఉంటుంది. అది ఇందులో వాళ్ళు రేపు మీరే చూస్తారుగా, ఇందులో వాళ్ళు ఎంతమందిని వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ ఇందులో వాళ్ళు ఒక 4-5 వెళ్ళారు అనుకోండి, అక్కడ పార్టీని నమ్ముకొని ఒక 40-50 ఏళ్ళుగా ఉంటున్నటువంటి సీనియర్లు వాళ్ళని కాదని వీళ్ళకి ఇస్తారా? మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా వేరే పార్టీలో చూసుకోవాలిగా. ఇవన్నీ వర్క్ అంటే దీని ఉద్దేశం నీ దగ్గర క్యాండిడేట్లు లేరు అంటే ఈ క్యాండిడేట్లు కావాలా మీకు అంటే ఇక్కడ సర్వేల్లో వారు కొంతమేరకు వ్యతిరేకతను లేకపోతే 2 సార్లు 3 సార్లు పర్యాయం చేసిన వ్యక్తుల్ని కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, అలాగే కొత్త సమీకరణలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం ఉండొచ్చు. అంత మాత్రం చేత వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు అందరు శాసనసభ్యులతో రోజువారీ మాట్లాడుతున్నారు. వారిలో అసంతృప్తి లేకుండా వారికి సముచిత స్థానం కల్పిస్తాం ఎన్నికల తర్వాత అనేది వారు హామీ ఇస్తున్నారు. వారు కూడా దాన్ని కన్విన్స్ అవుతున్నారు. ఏదైనా 1-2 చిన్న అసంతృప్తులు ఉంటే దాన్ని సరి చేసుకుంటారు, లేదంటే దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు తప్ప అందులో చేరటం ఇందులో చేరటం అనేది ఉండదండి. ఇది సార్ ఫైనల్గా రానున్న ఎన్నికల్లో జనసేన పాత్ర కావచ్చు, ఎఫెక్ట్ కావచ్చు, ఏ విధంగా ఉండబోతుందంట? జనసేన పార్టీ అనేది మనం తెలంగాణలో చూసాం. 30 స్థానాలు అడిగారు కిషన్ రెడ్డి గారిని, 8 స్థానాలు ఇచ్చారు. 8 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. చివరికి బర్రె లెక్క మీద కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పనిచేశారు. ఈ మధ్య బర్రె లెక్క కంటే కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. అతను చూసాం అక్కడ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో నేను పెద్ద తోపు ఇంకోటి అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో మీకు అంత బలం ఉంటే తెలుగుదేశం పార్టీతో పొత్తెందుకు పెట్టుకోవాలి? ఆ అవసరం ఏముంది? జనసేన అనేదాన్ని ప్రజలే కాదు ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి ఇది చూస్తున్నారు. వాళ్ళే గోదావరి జిల్లాల్లో ఏదో జరిగిపోతుందనేది ఒక అబోత కల్పన. అదంతా ఏముండదు. కొంతమంది యువకులు ఆయన అభిమానించే వ్యక్తులు కూడా మాకు అతనంటే మాకు అభిమానం, ఓటు మాత్రం మేము వైఎస్ఆర్సీపీకే. అభిమానం వేరు, రాజకీయ పార్టీ నిర్ణయాలు వేరు. ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకి వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా చెప్తున్నారు. ఇటువంటి జనసేనలకి, తెలుగుదేశానికి, ఇటువంటి వాటికి ఆయన భయపడే వ్యక్తి కాదు. ఆయన చాలా ఓపెన్గానే చెప్తున్నారు. నేను ఏదైతే సంక్షేమ పథకాలు స్వాతంత్రం తర్వాత ఏ రాజకీయ పార్టీ నాయకుడు, ఏ దమ్మున్న లీడర్ కూడా చెప్పని మాట ఆయన చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అందినయ్యా, నేను మీకు మంచి చేశానని భావిస్తే నాకు ఓటేయండి, లేదంటే లేదని ఇంత ఓపెన్గా చెప్పే నాయకుడు ఎవరూ లేరు. ఆయన ప్రజల్లో ఉన్నటువంటి ధీమానే ఆయన ఆత్మవిశ్వాసం కనపడుతుంది. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. ఇందులో డౌటే లేదండి.